ఏం చేస్తున్నావు వేనా? ఇప్పుడు మేము కాస్కోకి వెళ్తున్నాం. కాస్కోలో కొన్ని కావాలి, అవన్నీ లిస్ట్ రాస్తున్నాను. కొన్ని అయితే కాస్కోలో తప్పితే మేము ఇంకెక్కడా తీసుకోము, అప్పుడప్పుడే వెళ్తాం. కాస్కో అంటే అన్ని బల్కే కదా, సో ఇలా ఇద్దరున్న ఫ్యామిలీకి కొన్ని తక్కువ ప్రైస్కి ఉంటాయి అన్నమాట. క్వాలిటీ కూడా బాగుంటాయి. అవన్నీ రాస్తున్నాను. కాస్కోకి వెళ్ళగానే చంద్రముఖి అయిపోతాం. అక్కడ ఉన్నాయి అన్నీ ఏదో కొనాలనుకుంటాం, అసలు మనం వెళ్ళిన పని మర్చిపోతాం కాబట్టి. సో వెళ్ళేటప్పుడు మేక్ షూర్కి ఇలా నోట్స్లో మొత్తం నోట్ చేసుకుంటే కావాల్సినవి ఈజీగా కొనుక్కోవచ్చు. ఒకవేళ పొరపాటున ఏదైనా మర్చిపోయాను అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం కాస్కోకి వెళ్ళిందాక నా మీద సెటైర్ వేస్తూ ఉంటాడు మా హస్బెండ్, మర్చిపోయావుగా కాన్సన్ట్రేషన్ ఉండదు, కావాల్సినవి మాత్రం తీసుకోవు అని. సో ఆ మాట పడకూడదని కొంచెం జాగ్రత్తగా ఉంటాం. మీరు అలా రాసుకుంటారు కదా, రాసుకుంటే కింద కామెంట్ చేయండి. సో వస్తారా నాతో పాటు? నేను కాస్కో ఏం చూపించాను కానీ కాస్కోలో నేనేం తీసుకుంటాను, ఏదైనా బెస్ట్ డీల్స్ ఉంటే అవన్నీ మీతో షేర్ చేస్తాను. మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. మాకు నియర్ బై కాస్కో 10 కిలోమీటర్స్ కూడా ఉండదు కాబట్టి మేము ఆరామ్సే వెళ్తాం. క్లోజ్ చేసే ముందు వెళ్తే ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాం అనేది మా పాలసీ అనమాట. అండ్ సో మేమైతే కొంచెం ఫ్రెష్ అయ్యి ఒకసారి డోర్లు అన్నీ లాక్ చేసుకొని ముందు వెనుక వస్తాము. మీరు కూడా టీనో కాఫీని ఏదో తెచ్చుకొని స్నాక్స్ పెట్టుకొని తినండి. మళ్ళీ బోర్ కొట్టిందని వ్లాగ్ ఫార్వర్డ్ చేయొద్దు, ఓకేనా? సో సీ యూ సూన్. బెల్ట్ వేసుకొని తీయాలి, కంప్లైంట్ ఇస్తే ఫైన్ వేస్తారు తెలుసా. సీట్ బెల్ట్ పెట్టుకొని కార్ తీయాలి. రూల్స్ నాకు చెప్పడం కాదు, నువ్వు కూడా ఫాలో అవ్వాలి. కాస్కో స్టోర్స్ సిడ్నీ మొత్తం మీద 4-5 స్టోర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఏ స్టోర్కి వెళ్ళినా సరే ఫుల్ బిజీ ఉంటుంది. ఇప్పుడు మేము ఉండేది కొంచెం మిక్స్డ్ కమ్యూనిటీ, అలానే ఉన్న దాంట్లో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, ఒక 70%. కాబట్టి మన ఏషియన్ గ్రోసరీస్ ఎక్కువ ఉంటాయి, స్టాక్ కూడా బాగుంటుంది. ఇంతకుముందు ఏంటంటే మాన్యువల్గా కార్డ్ చెక్ చేసేవాళ్ళు, ఈ స్టోర్కి రావాలంటే కంపల్సరీగా మెంబర్షిప్ కార్డు ఉండాలి. ఇప్పుడేమో మొత్తం స్కానర్తో మనమే చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడం. రూల్స్ అన్నీ చాలా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మా హస్బెండ్కి కార్డు ఉంది కాబట్టి నేను వెళ్ళొచ్చు. నాతో పాటు ఇంకెవరైనా ఫ్రెండ్స్ కూడా వచ్చి, కాకపోతే ఇంకా బిల్లింగ్ అనేది తన కార్డు మీద వేయించుకోవాలన్నమాట. ఇంటికి 2 కార్డ్స్ ఇస్తారు, బట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తో తీసుకున్నట్టున్నారు ఎప్పుడో లాంగ్ బ్యాక్. ఇక్కడ రాగానే మాకు స్మాల్ ఫ్రిడ్జ్ కనిపించింది. చాలా రోజుల నుంచి ఒక ఫ్రిడ్జ్ గరాజ్లో సెట్ చేద్దామని చూస్తున్నాము, బట్ మళ్ళీ ప్లేస్ ఆక్యుపై అవుతుందేమో, మళ్ళీ సమ్మర్లో హాట్గా ఉంటుంది కదా, మళ్ళీ డేంజర్, కార్ కూడా ఉంటుంది కదా, ఎందుకులే అనిపిస్తుంది. 6 స్టార్ రేటింగ్. మనం మోస్ట్లీ ఏ ప్రోడక్ట్ కొన్నా 4 out of 5, లైక్ డిష్ వాషర్ కానీ వాషింగ్ మిషన్ 4.5 out of 5 అలా ఉంటుంది. ఫస్ట్ టైం ఇది 6 out of 6 స్టార్స్ చూస్తున్నాను, చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం మేము ఇంటి కోసం ఇన్స్పెక్షన్కి అలా వెళ్ళేటప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్ళాము, అప్పుడు ఇలాంటి ఫ్రిడ్జ్లో ఎక్కువ వాడుతున్నారు. ఇక్కడ చైనా వాళ్ళు ఎక్కువ ఫ్రోజన్, ఆసివాళ్ళైనా సరే ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్ అలా ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రీజర్స్ ఉంటాయి, ఇందులో ఫ్రోజన్ ఫుడ్ అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో నాకు అవి గుర్తొచ్చాయి, అదే చెప్తున్నాను చైతన్యతో. బట్ నా మనసు అయితే దీని మీద ఉంది, బట్ ఇప్పుడైతే తీసుకోవాలనుకోవట్లేదు. ఎవరైనా కొనాలంటే చూడండి, $300 అనుకుంటా. ఇంకా గుడ్ గైస్ అలా అయితే ఇంకా తక్కువ వస్తాయేమో, ఒకసారి చెక్ చేయండి. అసలు ఎక్కువ అవుతుంది కదా మన ఇంటికి. ఇది కాదా, నేను ఇదే అనుకుంటున్నా. ఓకే ఓకే, అదే ఏంటో 2300 అనుకుంటున్నా. ఎంత చీప్గానా, 4000. 1 సెంట్ ఎందుకు నాన్న వదిలేస్తాడు పాపం, 1 సెంటే కదా అంత పెట్టినాడు. 1 సెంట్ కొట్టడా, 4000 చేయొచ్చు కదా రౌండ్ ఫిగర్. కానీ క్వాలిటీ బాగుంది కదా. బాగుంది, నైస్. అల్ట్రా హెచ్డి.
కానీ వీళ్ళు ఇలాంటి వీడియోస్ ప్లే చేస్తారు. మన మూవీస్కి ఇంత క్వాలిటీ ఉండవు కదా మనం యూట్యూబ్లో కానీ కదా. అది మాట్లాడాలి. ఏమైంది మళ్ళీ వస్తున్నాం? మేము ట్రాలీ అక్కడ పెడితే ఎవరో ట్రాలీ తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళి అడుగు అంటే ఏముందిలే అని మళ్ళీ వెళ్ళి ఇంకో ట్రాలీ తెచ్చుకున్నాం. కాస్కోకి ఎప్పుడు వచ్చినా నా మనసంతా ఇయర్ రింగ్స్ మీద ఉంటుంది. ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ 1300 అరౌండ్ ఉంటుంది. ఎప్పటి నుంచో చూస్తున్నా అవి అలానే ఉన్నాయి. ఎప్పుడు అడుగుతాను చైతన్య అని. బట్ నాకు ఎందుకు డైమండ్ సెట్ అవ్వదు. లాస్ట్ టైం డైమండ్ ఒకటి కొంటే అప్పటి నుంచి నాకు అసలు మంచిగా అనిపించలేదు. అందుకని అసలుకి డైమండ్ ఈ మధ్య కొనట్లేదు. అంటే పెద్ద ఇంతకుముందే ఏమైతే కొన్నానని కాదు కానీ చిన్న చిన్నవి కొన్నా, ఈ మధ్య కొనట్లేదు. సో అడుగుతూ ఉంటా బట్ సరదాగా చైతన్య అని. ఇక్కడ ఒక రింగ్ ఉంది. ఈ రింగ్ జస్ట్ $31,999. ఏమన్నా కొనిస్తా? అన్నీ వేలల్లోనే ఉన్నాయి. $31,000 అంట. ఇది $13,000. ఏనా కొనడానికేనా? అసలు ఇయర్ రింగ్స్ చూడు ఎంత చిన్న ఉన్నాయి కదా. ఇవన్నీ డైమండ్ అన్నమాట. జస్ట్ 9,000. అసలు ఈ స్టడ్స్ చూడు, స్టడ్స్ 12,000 అంట. ఇప్పుడు ఇవి 12,000. ఒకసారి కాస్కోకి వచ్చి ఇవన్నీ కొనాలి. కాస్కోలో డైమండ్ జ్యువెలరీతో పాటు గోల్డ్ కాయిన్స్ కూడా ఉంటాయి. ఏబీసీ బులియన్ వాడిది. నాకు ఎందుకో ఇక్కడికన్నా ఏబీసీ వెబ్సైట్లో చూసుకుంటేనే తక్కువ వస్తుంది అనిపిస్తుంది. abcbullion.au అనుకుంటా. ఒకసారి చెక్ చేయండి. ఇండియా వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది ఇక్కడే గోల్డ్ కాయిన్స్ అలా తీసుకొని వెళ్తారు. నేను ఈరోజు చాలా అప్సెట్ అయ్యా. మీకు స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ చూపిద్దామని వచ్చాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది అడుగుతున్నారో. లాస్ట్ టైం చెప్పాను బట్ ఆ లింక్స్ ఇప్పుడు అసలు అవైలబుల్గా లేవు. బట్ స్టిల్ అడుగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేను కదా, అందుకని నేను సైలెంట్గా ఉన్నాను. బట్ ఇక్కడ ఉన్నాయి, కనీసం కొంతమందికి హెల్ప్ అవుతుంది కదా అనుకున్నాను. బట్ ఈసారి చాలా స్టాక్ అసలు అవైలబుల్ లేదు, తీసేశాడు. మరి కొత్త స్టాక్ ఏమైనా తెప్పిస్తున్నాడో ఏమో. నాకు అసలు స్టెయిన్లెస్ స్టీల్ ఏమి కనిపించలేదు. బట్ సరే వేరే ఉన్నాయి, మీకు ఏమైనా హెల్ప్ అవుద్దని షేర్ చేస్తున్నాను. నాన్ స్టిక్వి కూడా ఉన్నాయి కానీ బట్ ఈ రీసెంట్గా అసలు నాన్ స్టిక్ వాడకూడదు అని డిసైడ్ అయ్యాను. బట్ ఉన్నవి అవే వాడేస్తున్నాను, కొత్తగా అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ ఈ స్టైనర్ చూసాను, చాలా బాగున్నాయి. 3 ప్యాక్ అనమాట. $38 సంథింగ్ అలా ఉంది. కాస్కోలో స్టీల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చుతుంది. అసలు వెయిట్ కూడా చాలా ఉంది. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. 3 కాకుండా సింగిల్ అమ్మితే బాగుండేది. చాలా మంది నేను పూజా మందిరంలో ఫొటోస్ ఎలా స్టిక్ చేశానని అడుగుతారు. పూజా మందిరంలో కాదు, ఇంట్లో ఫొటోస్ వాల్కి అన్ని కూడా ఈ కమాండ్ టైప్స్ యూజ్ చేసి స్టిక్ చేస్తాము. ఇవి వెయిట్ బట్టి కొనుక్కోవాలి మనం. 1 కిలో నుంచి 7 కిలోస్ 9 కిలోస్ అలా ఉంటుంది. నాకు తెలిసి 9 కిలోస్ హైయెస్ట్ అనుకుంటా, రాంగ్ అయితే చెప్పండి. ఇవి తీసుకొని స్టిక్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటాయి. కొంచెం వింటర్లో క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు ఒక్కోసారి ఫొటోస్ పడిపోతాయి. కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కాస్కోలో ఏది కొన్నా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఏదైనా ఇంటికి సంబంధించినవి. ఇక్కడ స్టెప్ స్టూల్ ఉంది. అసలు ఎంత క్వాలిటీ ఉందంటే స్ట్రాంగ్ మెటీరియల్ అనమాట, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది ఫోల్డబుల్ అన్నాడు బట్ నేను ట్రై చేస్తున్నాను ఫోల్డ్ చేయడానికి. నాకైతే అర్థం కాలేదు ఎలా ఫోల్డ్ చేయాలని చెప్పేసి. సరే అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ ఫోల్డ్ చేసి ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. నేను లాస్ట్ టైం బన్నింగ్స్లో తీసుకున్నాను. బన్నింగ్స్లో కూడా కొన్ని క్వాలిటీ బాగానే ఉంటాయి. మేము ఎప్పుడు ఒక షాప్లో ఏమి తీసుకోము, ఇలా మల్టిపుల్ షాప్స్లో తిరిగితే ఎక్కడ ప్రైస్ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటూ ఉంటాము. చూసారా, ఇది ఫోల్డ్ చేస్తే అసలు ఎంత క్యూట్గా కాంపాక్ట్గా ఉందో కదా. బయటకి ఎక్కడన్నా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు అలా కూడా తీసుకోవచ్చు. బాగుంది. ఆ పక్కన ఒక ఆయన చైనీస్ అతను ఉన్నాడు. ఇంత నుంచి చూస్తున్నాడు. నాకు మళ్ళీ మేము కొనేవాళ్ళం కాదు, జస్ట్ చూసేవాళ్ళమే. నేను ఆయన చూసి నవ్వుకుంటున్నాను. ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు, నేను టెస్ట్ చేస్తున్నా కదా అని చెప్పి. వాళ్ళకేమో మన భాష అర్థం కాదు. ఏమైనా చెప్దామంటే చిన్న చిన్న వర్డ్స్ గుడ్ అలా ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థమవుద్ది అనమాట. అడుగుతా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అనమాట. మేమిద్దరం కొనేవాళ్ళం కాదు, చూసేవాళ్ళమే.
ఇక్కడ ఉన్న ఎల్ఈడి సీలింగ్ ఫ్యాన్ నాకైతే భలే నచ్చేసింది. లాస్ట్ టైం మేము ఇంట్లో మూవ్ అయ్యేటప్పుడు కొన్ని పనులు చేయించాము. అప్పుడు ఫ్యాన్ కూడా పెట్టిద్దాం పనిలో అని చెప్పి చాలా స్టోర్స్ చూసాము. మాకు ఎక్కడ దొరకలేదు. కాస్కో చూసాము, లిట్కమ్లో 5-6 లైటింగ్ స్టోర్స్ కూడా చూసాము. ఎక్కడా కనిపించక సరేలే తర్వాత చూద్దాంలే అని వదిలేసాము. బట్ ఇక్కడ మోడల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మాకు పెట్టించుకునే ఉద్దేశం లేదు, ప్రస్తుతానికి అలా హోల్డ్ చేసాము. మనకి ఏదైనా అవసరమైనప్పుడు అసలు అవి దొరకవు. ఎంత తిరిగినా మనకు అవసరం లేనప్పుడు చూసారా మంచి మంచి మోడల్స్ ఉంటాయి. ఈ లైట్ ఇది కూడా అంతే. ఈ పెండెంట్ లైట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అప్పుడు కాస్కోలోకి వస్తే ఈ మోడల్స్ ఏమీ లేవు. ఇంకా తిరిగి ఇంకా విసుకొచ్చేసి ఇంకా నేను చీప్ అండ్ బెస్ట్లో ఐకియా బెస్ట్ అని చెప్పి ఐకియాలో $150 పెట్టి తీసుకున్నాము. మీరు అడుగుతారు కదా డైనింగ్ టేబుల్ మీద ఉన్న లైట్, అదే ఐకియాలో తీసుకున్నదే. అండ్ లాస్ట్ టైం డ్రెస్సింగ్ టేబుల్ పెట్టాడు $350. నాకైతే బాగా నచ్చింది. కొంచెం పెద్దగా అనిపించింది, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందేమోనని. ఇదైతే క్యూట్ మోడల్ ఉంది కదా, బాగుందని చూస్తున్నాను. లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి, 3 లైట్స్, $99 అనుకుంటా. ఇలాంటి కొన్ని స్టఫ్ మనకు వద్దు అన్నప్పుడు మాత్రమే మనకు కనిపిస్తాయి. అలానే ఇక్కడ మనకి ఒక ఫాలోవర్ కనిపించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చి హ్యాపీగా పలకరిస్తే కొంతమంది నన్ను చూస్తారు, సైలెంట్గా ఉంటారు. బట్ కొంతమంది హ్యాపీగా వచ్చి పలకరిస్తారు. నేనేం అనుకోను, మీరు వచ్చి నన్ను హ్యాపీగా పలకరించచ్చు, నాతో మాట్లాడచ్చు. నేను అసలు ఏం ఫీల్ అవును, మీరు ఫీల్ అవ్వకుండా రండి. ఇక్కడ అవుట్డోర్ ఫర్నిచర్ అసలు ఆస్ట్రేలియాలో చాలా కాస్ట్లీ, అంటే గుడ్ క్వాలిటీ కావాలంటే. మా ఇంటి కోసం చూసాము, అంత 1000 పైన, 1000 అయినా ఓకే, కొంచెం పర్లేదు, ఒకసారి కాబట్టి ఇన్వెస్ట్ చేసేది. బట్ 2000-3000 అంటే కష్టం. సో ఒకసారి అక్కడ చూస్తున్నాము. ఈ బ్రౌనీ అయితే చాలా బాగుంటాయి, నా ఫేవరెట్ అనమాట. మీకు ఎవరికన్నా బ్రౌనీస్ ఇష్టం, చాక్లెట్, ప్యూర్ చాక్లెట్ ఫ్లేవర్ అలాంటివి ఇష్టం అయితే కనుక ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో, నచ్చిందా లేదా అని. ఆల్రెడీ తిన్నా కూడా కామెంట్ చేయండి నచ్చింది అని చెప్పేసి. ఆనియన్స్ ఎప్పుడు కాస్కోలోనే తెచ్చుకుంటాము, తక్కువ ఉంటాయి. బట్ ఈసారి ఏంటో 5 కిలోసే $12 పెట్టాడు. బయట మన ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ అయితే 10 కిలోసే వస్తాయి ఆ $11 ప్రైస్కి. బట్ అవి కూడా ఏంటంటే చాలా పెద్దగా ఉంది. బట్ నేను ఎక్కువ ఆనియన్ ఏం వాడను కర్రీస్లో, మళ్ళీ అది హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టడం నాకు నచ్చదు. అందుకే ఎప్పుడు వచ్చినా చిన్న ఉన్న పాయలు తీసుకుంటే కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. పెద్దది తీసి హాఫ్ మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే ప్రిఫర్ చేయను. బట్ ప్రైస్ మేబీ రాంగ్ పెట్టారేమో కానీ నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇక్కడ. మేమైతే ఇంకా ఆనియన్స్ ఏం తీసుకోలేదు. చైతన్య పక్కనే రాధే ఉంది కదా, దాంట్లో వెళ్ళి చెక్ చేద్దాంలే అని చెప్పాడు. మేము చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. ఆయిల్ కానీ ఆనియన్స్ అలా అయిపోయాయి, బట్ కుదరట్లేదు. ఒకసారి ఏం బాగా వర్షాలు పడుతున్నాయి, ఏముందిలే అని లైట్ తీసుకున్నాము. సో ఫైనల్లీ ఇవాళ కుదురుకొని వస్తే కాస్కోలో చాలా అప్సెట్ అయ్యాము. నాకేం నచ్చలేదు అసలు. కొన్ని అయితే స్టాక్ లేవు, మీతో చాలా షేర్ చేద్దామని వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షేర్ చేస్తాను. ఈ కాస్కోలో ఫ్రూట్స్ బాగుంటాయి, క్వాలిటీ చాలా బాగుంటాయి, కాకపోతే కొంచెం బల్క్లో కొనాలి. నాకు ఈ లిచీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ లైచీ రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తారు, నేనైతే వీటిని లిచీ అని పిలుస్తున్నాను. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. ఒకప్పుడు అసలు ఇవి ఇష్టపడేదాన్ని కాదు, ఏంటో కొన్ని ఇయర్స్కి మన టేస్ట్ మారిపోతూ ఉండిద్ది అంట కదా. సో అలాగా నా టేస్ట్ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అవైతే చాలా ఇష్టం. ఇప్పుడు మాకు చెర్రీ సీజను. చెర్రీస్ అంటే మా ఇద్దరికి చాలా చాలా ఇష్టం. మేము చాలాసార్లు చూస్తున్నాము చెర్రీ పికప్కి వెళ్దామని. బట్ సిడ్నీలో నాకు ఎక్కడ కనిపించలేదు. మంచిగా మెల్బోర్న్లో ఉంది. పీపుల్ వెళ్ళాలంటే ఎంజాయ్ చేయండి. నాకు చాలా ఇష్టం చెర్రీస్ అవి. సో అవి కొన్ని తీసుకున్నాము. కొంచెం ఎక్స్పెన్సివే, బట్ క్వాలిటీ అసలు చాలా బాగుంటాయి. బట్ సీజన్ వచ్చినప్పుడే ఇలాంటివి దొరుకుతాయి కదా. ఇక్కడైతే మాకు పచ్చి పసుపు కనిపించింది. చాలామంది పేరెంట్స్ పిల్లలు ఫారెన్లో ఉంటే ఏముండవు అనుకుంటారు కదా. మీరు అసలు అలా భయపడద్దు. సిడ్నీ స్లోగా ఇండియాగా మారిపోతుంది. కొన్ని రోజుల్లో హైదరాబాద్లోనో గుంటూరులోనో మారిపోతుంది. మాకు అన్నీ దొరుకుతాయి. మా అమ్మ ఒకసారి అన్నీ మా కోసం సేవ్ చేస్తుంది అనమాట. మా అమ్మాయికి పంపించాలని. అలా ఏం భయపడకమ్మా, కొన్ని రోజులు పోతే అన్నీ. ఇప్పుడు మాకు పిండి పట్టే మిషన్లు కూడా ఉన్నాయంట. $2 అలా ఇస్తే పిండి పెట్టిస్తారు. అలాగా స్లోగా మారిపోతున్న సిడ్నీ. ఒక 5-6 ఇయర్స్లో మన పేరే పెట్టేద్దాం, మన తెలుగు పేర్లే. సో చల్లగా ఉంది లోపల, అందుకే వెంటనే తీసుకొని బయటకు వచ్చాము. చైతన్య ఇక్కడ ఎగ్స్ తేవడానికి వెళ్ళాడు. ఎగ్స్ చాలా షార్టేజ్ వచ్చింది ఈ రీసెంట్ టైమ్స్లో, అసలు ఉండట్లేదు. ఉన్నా కూడా ఈ కేస్ ఫ్రీ ఎగ్స్ ఉన్నాయి. మామూలుగా అయితే మేము ఫ్రీ రేంజ్ ఎగ్స్ తెచ్చుకుంటాము. కాస్కోలో అయితే కొంచెం తక్కువ, ఇలా 30 ప్యాక్ తెచ్చుకుంటే మాకు ఒక 1 మంత్ అలా వస్తుంది. చైతన్యకైతే మోస్ట్లీ ఎగ్స్ బాయిల్ చేసుకొని వెళ్తాడు జాబ్కి వెళ్ళేటప్పుడు. నేనైనా ఎగ్స్ బ్రెడ్ అవే తింటాము. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటాము. మేము ఫ్రోజన్ ఫుడ్ చాలా తక్కువ వాడతాం. ఆ తక్కువలో ఎక్కువ తెచ్చుకునేది ఏదైనా ఉందంటే ఈ ప్రాన్స్ తెచ్చుకుంటాం.
తెచ్చుకుంటాము. అది కాస్కోకి వస్తే తెచ్చుకుంటాము. ఇవి వైల్డ్ ప్రాన్స్ అనమాట. నార్మల్గా కుక్ ప్రాన్స్ ఉంటాయి, కుక్డ్ ప్రాన్స్, బట్ నాకు అవేం నచ్చవు. ఇవైతే క్లీన్ చేస్తాడు, హెడ్ అను వెనక టైల్ క్లీన్ చేస్తాడు. కాకపోతే మధ్యలో ఉండే నర్వ్ ఉంటుంది కదా ఒకటి, బ్లాక్ది వేస్టేజ్, అది మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా వెజిటేబుల్స్ అలా లేనప్పుడు, ఏదైనా స్పైసీ ఏదైనా తినాలనుకుంటే అలాంటప్పుడు నేను ఈ ప్రాన్స్ కర్రీ చేసుకుంటాము. ఆస్ట్రేలియాలో షుగర్ అయితే చాలా చీప్గా దొరుకుతుంది. ఇక్కడ వైట్ షుగర్ ఇప్పుడు నేను చూపించేది 3 కిలోస్ $3.69. పక్కనే రా షుగర్ అనమాట, అంటే కొంచెం బ్రౌన్ షుగర్ కాదు, కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది, రా షుగర్ అంటారు. అది వచ్చేసి $4 సంథింగ్, చాలా తక్కువ ప్రైస్కి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే నేను ఈ మధ్య కాస్కోకి రాలేదు, మాకు ఎక్కువ మేము తెచ్చుకునేది ఎగ్స్, మిల్క్, అలా 15 డేస్కో 1 మంత్కి చైతన్య 110 2 ట్రేస్ అలా తను ఒక్కడే తీసుకొని వస్తాడు. ఎప్పుడన్నా బల్క్లో ఏమన్నా కావాలంటే అప్పుడు నేను కూడా తనతో పాటు వస్తాను. చూసి షాక్ అయ్యాను. అండ్ మీరందరూ అడుగుతారు కదా ఏ సాల్ట్ వాడతానని, పింక్ సాల్ట్ వాడతాను. అది కూడా రెగ్యులర్గా వాడను. 1 మంత్ పింక్ సాల్ట్ వాడితే 1 మంత్ మన టాటా సాల్ట్ ఉంటుంది కదా, వైట్ సాల్ట్, అది వాడతారు. ఎందుకంటే పింక్ సాల్ట్లో అయోడిన్ ఉండదు, అందుకని చెప్పేసి ఆన్ అండ్ ఆఫ్గా మార్చి వాడితే బాడీకి కావాల్సిన అయోడిన్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కుకింగ్కి వాడేది రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను. లైక్ 1 year నుంచి అనుకుంటా. డీప్ ఫ్రైస్కి చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై చేసిన ఒక 10 daysకి స్మెల్ వస్తుంది కదా, ఆయిల్ స్మెల్. నాకు ఇది అలా ఏం అనిపించదు, బాగానే ఉంది కదా అని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఎవ్రీడే కుకింగ్కి అయితే కర్రీస్లో అలా పీనట్ ఆయిల్ వాడతాను, అది కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ దొరుకుతుంది, అదైతే బాగుంటుంది. ఇది 5 liters వచ్చేసి నాకు $18-19 అలా పడింది. అదే ఊల్వర్స్లో అయితే ఆఫర్లో పెట్టినా కూడా 4 liters $17.50 ఆఫర్లో ఉంటుంది. నార్మల్గా అయితే 22 అలా ఛార్జ్ చేస్తారు. బట్ కానీ కోల్డ్ ప్రెస్డ్గా పీనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ మనకి ఇండియన్ గ్రోసరీ స్టోర్స్లో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ దొరుకుతుంది. పీనట్ ఆయిల్ మంత్లీ ఒక 1 bottle అయితే ఎక్కువ మాకు కర్రీస్కి అలా హెల్ప్ అవుతుంది. జనరల్గా అయితే రైస్ బ్రాన్ ఆయిల్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్, మీరు ఏం రైస్ వాడతారు అని. నేను 2-3 రకాల రైస్ వాడతాను, అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ కొత్త బ్రాండ్ చూసాను, ప్రీమియం బాస్మతి. ఇక్కడ బ్యాగ్ అంటే 20 kilos బ్యాగ్ అంటాము, మన ఇండియాలో అయితే బ్యాగ్కి 25 kilos వస్తాయి కదా. అలా ఒకప్పుడు మా ఇంట్లో లైక్ మా పేరెంట్స్ ఏం రైస్ వాడతారో కూడా నాకు తెలిసేది కాదు. ఎప్పుడన్నా మా అమ్మ బియ్యం కడిగి పెట్టమ్మా అంటే కడిగి పెట్టేదాన్ని, అంతే, వండేదాన్ని కూడా కాదు ఒక్కోసారి. బట్ ఇక్కడికి వచ్చాక లైఫ్ ఎంత మారిపోయిందో అన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. ఒకసారి నాకు ఇంట్రెస్ట్ లేకపోతే చైతన్య చెప్తాడు, తెలుసుకో, నీకు యూజ్ అవుతుంది కదా, తెలుస్తుంది కదా అని. సో అలా నేను కొన్ని నేర్చుకుంటూ ఉన్నాను. లైఫ్ అయితే చాలా మారిపోయింది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చియా సీడ్స్ కూడా బల్క్లో కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, ఇవి చాలా హెల్దీ ఆరోగ్యానికి. సో కాబట్టి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈసారి అయితే ఇప్పుడు తీసుకోవట్లేదు. అండ్ మనం ఎక్కువ ఎల్లోవి కందిపప్పు వాడతాము, ఇక్కడ నార్త్ వాళ్ళు అయితే ఎక్కువ ఈ రెడ్వి వాడతారు. ఇదే ఎక్కువ మంచిదని చెప్తారు. ఏంటో చిన్నప్పటి నుంచి మనం అవే తిని పెరిగాము, అప్పుడు ఎవరు చెప్పలేదు. ఇప్పుడేమో కొత్తగా అందరూ ఇది హెల్దీ కాదు, ఇది మంచిది, అది మంచిది అని చెప్తారు. కొన్ని అయితే మనం మార్చుకోలేము. ఇవైతే ఒకసారి నేను మొత్తంగా వీటితో సాంబార్ పెడితే నాకు అస్సలు నచ్చలేదు. మన ఎల్లో పప్పుతో పెట్టింది టేస్టీగా అనిపిస్తాయి. ఇక్కడ చిక్ పీస్ ఉన్నాయి, 4 kilos వచ్చేసి $12 అనమాట. ఇక్కడ ఎక్కువ వైట్ చిక్ పీసే ఉంటాయి, బ్రౌనీ కొంచెం తక్కువ ఉంటాయి. మన ఇండియన్ స్టోర్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడైతే నేను ఎక్కువ వైట్ వే చూసాను. ఇవైతే మేము ఎప్పుడో 1.5 year బ్యాక్ తెచ్చాము, ఇంకా అవే ఉన్నాయి. ఎప్పుడైనా స్నాక్స్కి అలా ఉంటాయి, ఇంకేమైనా బ్రేక్ఫాస్ట్కి అలా యూజ్ చేసుకోవచ్చు. చిక్ పీస్తో కర్రీ కూడా చేస్తారు కదా, బాగుంటుంది. అవి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇక్కడ పెసరపప్పు ఉన్నాయి. ఈ మధ్య మేము బ్రేక్ఫాస్ట్ అంటే నార్మల్ దోశ తీసేసాము, ఎక్కువ పెసర దోశ వేసుకుంటున్నాము, ఎందుకంటే లాస్ట్ టైం ఆఫర్లో వస్తే తీసుకున్నాం. ఈ మూంగ్ బీన్స్ లాస్ట్ టైం దివాళీ అప్పుడు ఆఫర్ పెట్టారు, ఇంకా చాలా గ్రోసరీస్ ఆఫర్ పెట్టారు మన ఇండియన్వి. అప్పుడు చాలా తక్కువకి వచ్చాయి. అప్పుడు $8 పడింది నాకు 4 kilos. ఇప్పుడేమో $12 ఉంది. కానీ క్వాలిటీ బాగున్నాయి, హైబ్రిడ్ అనుకుంటా, చాలా పెద్దగా ఉన్నాయి సీడ్. దివాళీ అప్పుడు అలా ఫెస్టివల్స్ అప్పుడు ఎంతో కొంత ఆఫర్ పడుతూ ఉంటాడు. లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు అడిగారు కదా కీన్వా ఎక్కడ తీసుకుంటామని. నేను మోస్ట్లీ ఇక్కడ బల్క్లో ఇలా తీసుకుంటాము. ఇది వచ్చేసి 2 kilos $17. మీకు ఇంకా తక్కువ క్వాంటిటీ కావాలంటే ఊల్వర్స్లో, కోల్స్లో దొరుకుతాయి. 500 grams నుంచి ఉంటాయి అనుకుంటా. సో బాగుంటాయి, రైస్ కన్నా అంటే హెల్దీ అని. టేస్ట్ అంత ఉండవు, బట్ మన ఏదైనా గ్రేవీ కర్రీస్లోకి, సాంబార్లో చాలా బాగుంటాయి. ఎప్పుడైనా సాంబార్ వండుకొని ఇది వండుకొని ట్రై చేయండి. ఉప్మా కానీ పులావ్ ఏదైనా చేసుకోవచ్చు దీంతో. ఇలా ఉంటాయి. చూడని వాళ్ళకి తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. చిన్న
ఇది వచ్చేసి 1.8 కిలో. ఇది ట్రై కలర్. ట్రై అంటే బ్లాక్, బ్రౌన్, వైట్. నేను ఎక్కువ ఇవే తెచ్చుకుంటాము. ఇవి ఎప్పుడు ట్రై చేయాలా. ఆర్గానిక్ కాదు. ఎందుకు నాన్న కోకోనట్ వేసా ఉన్నామండి. టేస్ట్ మంచిదే. స్లోగా మారుదాం, అప్పుడే అన్నీ మారితే బాడీ తట్టుకోవాలి కదా. ఎంత? $19. ట్రై చేద్దాం. వద్దు. కాస్కోకి మెయిన్గా వచ్చేదంటే నట్స్ కోసం వస్తాము. నట్స్ అయితే బల్క్లో వస్తాయి. కొంచెం ప్రైస్ కూడా బయట కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనిపిస్తాయి. నాకు క్యాష్యూస్ కావాలని వచ్చాను. ఇవి ఆర్గానిక్ క్యాష్యూస్. ఇక్కడ మోస్ట్లీ ఉంటే ఆర్గానిక్ ఉంటాయి, లేదంటే నార్మల్గా ఉంటాయి. నేనేం స్పెషల్గా అన్ని ఆర్గానిక్ తింటాము అని నేనేం చూపించట్లేదు మీకు, జనరల్గా చెప్తున్నాను. ఇంకా అక్కడ ఉండేది ఈ క్వాలిటీ కాబట్టి నేను అవే తీసుకున్నాను. ఇంకా పిస్తాషో ఇవి సాల్టెడ్, ఇవి స్నాక్స్గా కానీ అలా బాగుంటాయి. ఇండియా వెళ్ళే వాళ్ళైతే మోస్ట్లీ ఇవైతే తీసుకోకుండా వెళ్ళరు నాకు తెలిసి అయితే. ఇంకా చాలా నట్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. బట్ నేనేంటంటే మిక్స్డ్ నట్స్ అవేం తెచ్చుకోను, ఇంట్లో తెచ్చుకొని అవే మిక్స్ చేసుకుంటాను నేనే. నాకు అవి ఇష్టం అనమాట. మనకి ఏది నట్స్ ఎక్కువ ఇష్టమైతే అవి ఎక్కువ మిక్స్ చేసుకోవచ్చు కదా. ఇవాళ అయితే పర్లేదు, అంత బిజీగా ఏం అనిపించదు. బట్ మీకు సాటర్డే సండే రండి, అసలు ఫుల్ బిజీ ఉంటుంది. మేమైతే రావడానికి కూడా డేర్ చేయము. సాటర్డే సండే ఇక్కడికే కాదు, ఎక్కడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయం. సో ఇక్కడ నేనైతే చూస్తున్నాను ఇంకేమైనా నాకు కావాలేమోనని. అయితే నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. అసలు నేను ఏదో చూపిద్దామని వచ్చాను మీకు, అవేం స్టాక్ లేవు. నేనైతే చాలా అప్సెట్ అయ్యాను. ఇంకా ప్లాంట్స్ కానీ ఫర్నిచర్ అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే చూపిస్తాను. మా షాపింగ్ అయిపోయి మేము బిల్లింగ్ కూడా వేయించుకుంటాము. ఇవాళ చాలా తక్కువ షాపింగే, కొంచెమే చేసుకున్నాము. కాస్కోలో మేము కూడా పెద్ద ఎక్కువ ఏం స్పెండ్ చేయము. మోస్ట్లీ $150 అలా 2 monthsకి ఒకసారి అలా వస్తాం కాబట్టి వచ్చినప్పుడు అలా. ఇక్కడ ఫుడ్ అయితే తెగ తింటారు అందరూ. నాకైతే ఇక్కడ ఫుడ్ అంత టేస్టీగా ఏం అనిపించదు. మీలో ఎవరికైనా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నాకే అలా అనిపిస్తుందేమో అంట. మేమైతే చాలా తక్కువే, ఎప్పుడూ తినము. ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అలాంటిది అయితే తింటాం కానీ, బట్ మిగతా ఏమీ టేస్ట్ చేయం. ఏమన్నా మళ్ళీ చెప్పు. వద్దు, ఇందాకేదో అన్నావు చెప్పు. చెప్పు చెప్పు ప్లీజ్. ఏదో అన్నావు చెప్పు.